గుడివాడలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థుల ఆందోళన అయితే తారాస్థాయికి చేరింది. ఈ కళాశాలలో ఉన్నటువంటి ఈ గర్ల్స్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలను ఈ వాష్రూమ్స్లో పెట్టారు అంటూ అక్కడ ఉన్నటువంటి బాలికలు నిన్నటి నుంచి వారు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు ఈ విషయంలో జోక్యం చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసిన తర్వాత ఈ వివాదం కొంచెం సద్దుమణిగినప్పటికీ తిరిగి మరి ఈరోజు విద్యార్థులు ఆ కళాశాల వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకైతే దిగారు. గర్ల్స్ హాస్టల్ వాష్రూముల్లో కొన్ని సీక్రెట్ కెమెరాలను పెట్టి వారు స్నానం చేస్తున్నటువంటి వీడియోలను తీసి ఒక విద్యార్థి వాటిని బ్లాక్ మార్కెట్లో అంటే డార్క్ వెబ్లో అమ్ముకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనే విషయం వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలోనే పెద్ద ఎత్తున విద్యార్థులను అయితే ఆందోళన చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ అసలు ఆ కళాశాలలో సీసీ కెమెరాలు లేవు అంటూ ఆయన చెప్తున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ విద్యార్థులు కూడా ఎస్పీ మీద మండిపడుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. అసలు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో ఏం జరిగింది అనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి ఒక విద్యార్థిని, ఆ విద్యార్థినికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆ బాయ్ ఫ్రెండ్తో ఆ విద్యార్థిని ఒకరోజు ఓయో రూమ్లో ఆవిడ ప్రైవేట్గా గడిపినటువంటి నేపథ్యంలోనే ఈ విద్యార్థిని బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వీరిద్దరి ప్రైవేట్ వీడియోని రికార్డ్ చేయడం, ఆ వీడియో ఆధారంగా ఆ విద్యార్థిని తన బాయ్ ఫ్రెండ్ బెదిరించడం, తరువాత తన లవర్ బెదిరింపులకి తలగ్గినటువంటి ఆ విద్యార్థిని ఈ కళాశాలలో ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్లో ఉన్న వాష్రూమ్స్లో ఈ సీక్రెట్ కెమెరాలను అమర్చడం ఇదందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ అసలు ఏం జరిగిందనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకుందాం. గుడివాడలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల వద్ద విద్యార్థుల ఆందోళన మరింత ఉధృతంగా మారింది. కాలేజీలోని బాలికల హాస్టల్లో వాష్రూమ్స్లో సీక్రెట్ కెమెరాలు పెట్టారంటూ విద్యార్థులు రాత్రి నుంచి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. పోలీసుల జోక్యంతో కాస్త సద్దుమణిగినప్పటికీ తిరిగి ఇవాళ ఉదయం ఆందోళన ప్రారంభమైంది. తమకు న్యాయం చేయాలి అంటూ విద్యార్థులు నినాదాలు చేస్తూ ఉన్నారు. వి వాంట్ జస్టిస్ అంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు అక్కడ స్లోగన్స్ చేస్తూ కూడా ధర్నా చేస్తూ ఉన్నారు. అయితే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో సీసీ కెమెరాలు ఎక్కడా కనిపించలేదంటూ ఇవాళ ఉదయం జిల్లా ఎస్పీ ఓ ప్రకటన జారీ చేశారు. దీనిపైన విద్యార్థులే కాకుండా ఉపాధ్యాయ సంఘాలు సైతం మండిపడుతూ ఉన్నాయి. కాగా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఘటనపై ఇప్పటికే సీఎం చంద్రబాబు గారు అలాగే మంత్రి నారా లోకేష్ గారు స్పందించిన విషయం తెలిసిందే. పూర్తి స్థాయిలో దర్యాప్తుకు సీఎం చంద్రబాబు గారు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర గారితో పాటుగా జిల్లా కలెక్టర్ ఎస్పీలను తక్షణమే ఘటనా స్థలానికి వెళ్ళాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. తాజాగా ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆయన కూడా స్పందించారు. ఈ ఘటనను ఆయన ఖండించారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని పోలీసులకు వెనిగండ్ల రాము ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. విద్యార్థులు ఎవరూ ఆందోళన చెందవద్దని అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము విద్యార్థులకు భరోసా ఇచ్చారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నటువంటి వెనిగండ్ల రాము గురువారం రాత్రి కళాశాలలో జరిగిన పరిణామాల మీద తాజాగా ఆయన స్పందించడం జరిగింది. కళాశాలలో విద్యార్థులు చేస్తున్న ఆరోపణలపై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని ఎమ్మెల్యే రాము ఆదేశించినట్లుగా తెలిపారు. ఈ ఘటన వెనక ఎంతటి వారు ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తే లేదు అని ఆయన స్పష్టం చేశారు. దయచేసి విద్యార్థులు అపోహలను నమ్మవద్దని, ఆధారాలు లేని విషయాలను ప్రచారం చేయవద్దంటూ ఎమ్మెల్యే రాము సూచించారు. ఎటువంటి వివక్షత లేకుండా గుడ్లవల్లేరు ఘటనపై దర్యాప్తు జరుగుతుందని, విద్యార్థులు ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు. విద్యార్థి లోకానికి తాను అన్ని వేళలా అండగా ఉంటానని వెనిగండ్ల రాము
అయితే భరోసా ఇవ్వడం జరిగింది. మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్లుగా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో 4th ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి ఒక విద్యార్థిని తన బాయ్ ఫ్రెండ్తో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని అడ్డం పెట్టుకొని తన బాయ్ ఫ్రెండ్ ఈ విద్యార్థిని భయపించడం, బెదిరించడం జరిగింది. ఈ బెదిరింపులు తాళలేక ఇక తప్పేది లేక ఆ విద్యార్థిని తన బాయ్ ఫ్రెండ్ ఇచ్చినటువంటి సీక్రెట్ కెమెరాలను ఈ గర్ల్స్ హాస్టల్లో ఉన్నటువంటి వాష్రూమ్లో అమర్చడం జరిగింది. ఇప్పటికే 300కు పైగా వీడియోలు ఈ విద్యార్థినికి చెందినటువంటి బాయ్ ఫ్రెండ్ తీసినట్లుగా, వాటిని డార్క్ వెబ్లో ఏ రోజుకు ఆ రోజు విక్రయిస్తున్నట్లుగా కూడా సమాచారం అయితే బయటికి లీక్ అవుతూ ఉంది. ఇందులో వాస్తవం ఉందా లేదా అనేది ఇప్పుడు పోలీసులు అయితే సమగ్రమైనటువంటి విచారణ చేపట్టారు. దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలను కూడా బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో 4వ సంవత్సరం చదువుతున్నటువంటి ఈ విద్యార్థిని ఎవరైతే ఉన్నారో తన తండ్రి రాజకీయాల్లో ఉన్నారు అని ఈ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం తన తండ్రికి కాల్ చేసి మీ కూతురు ఇలా చేసింది అంటూ కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఆ విద్యార్థినికి చెందినటువంటి తండ్రి కాలేజీ యాజమాన్యం మీదే ఆయన రివర్స్ అయినట్లుగా, మా అమ్మాయి పేరు బయటకు వస్తే మీ కాలేజీ మీద డ్రగ్ కేస్ బనాయిస్తామంటూ కూడా ఆయన బెదిరింపులకు పాల్పడినట్లుగా కూడా ఇప్పటికైతే ఒక పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఇది ప్రచారమా లేదా వాస్తవం అనేది నిగ్గు తేల్చేటువంటి పనిలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే బిజీగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి ఘటనలు ఉపేక్షించేది లేదు అంటూ కూడా ఇప్పటికే చంద్రబాబు గారు అలాగే నారా లోకేష్ గారు కూడా దీని మీద స్పందించి విద్యార్థులకు ధైర్యం చెప్పేటువంటి పనిలో వారు కూడా ఉన్నారు. అలాగే ఇప్పటికే వెనిగళ్ల రాము కూడా ఈ ఘటన మీద స్పందించి మేము పోలీసులకు ఆదేశాలు జారీ చేశాము, నిష్పక్షపాతంగా దీని మీద విచారణ చేపడతాము, మీరెవరూ ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు, అన్ని వేళలా విద్యార్థుల తరపున మేము పోరాడతామంటూ కూడా వెనిగళ్ల రాము అయితే చెప్తూ ఉన్నారు. మనకి రకరకాల వార్తలు అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఇప్పుడు గుడివాడకు సంబంధించినటువంటి ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ కళాశాలని పర్యవేక్షించినట్లుగా, ఆ కళాశాలలో సీసీ కెమెరాలు ఏవి లేవు అన్నట్లుగా ఆయన చెప్పినట్లుగా, దాన్ని ఉపాధ్యాయ సంఘాలు అలాగే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఖండిస్తున్నట్లుగా, ఎస్పీ మీద మండిపడుతున్నట్లుగా అయితే ఈ వార్త సారాంశంగా మనం చూసాం. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి ఘటనలు జరగడం అయితే దురదృష్టకరం. ఇది వాస్తవమా అవాస్తవం అనేది మాత్రం ఇప్పుడు పోలీసులు నిగ్గు తేల్చేటువంటి పనిలో అయితే ఉన్నారు. ఇప్పటికే విద్యార్థులు ఆ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ బయట వారు పెద్ద ఎత్తున ఆందోళనకైతే దిగి ఆందోళన చేపడుతున్నటువంటి దృశ్యాలు మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్.